పెట్టారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నా. దేవుడు నన్ను దీవించును గాక. ఏ దేవుడు రా? ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కట్టుకథ ఏదన్నా ఉందంటే యేసు పుట్టాడు, యేసు చచ్చాడు అన్నదే. ఛాలెంజ్ ఎవడన్నా వస్తాడేమో డిబేట్కి రండి. తమ్ముడు నువ్వెవరో నాకు తెలియదు, నీకు నిజంగా చెప్తున్నాను. ఎదురుగా ఉంటే పాదాభివందనాలు చేయాలా. ఎంతో మంది హిందువులు చూసి నేర్చుకోవాలా. నేను క్రైస్తవుని కాదు. చివరికి సిగ్గులేనోడు నేను క్రైస్తవుణ్ణి అని కూడా చెప్పుకోలేని బతుక్కొచ్చేసాడు. ఇటు చూసారా, చించి పాడేశాడు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఊరి మీద వదిలేసిన ఊరకొక్కలాగా ఊర్లమ్మటి తిరుగుతూ ఉంటాడు పాస్టర్ మల్లికార్జునరావు గారు. ఆయన అలా అచ్చోసిన ఆంబోతులాగా తిరగమని చెప్పేసి వాడి క్రైస్తవ సమాజం వాడికి ఈ మధ్యన ఒక టొయోటా హైబ్రిడ్ కార్ ఏదో కొనిపెట్టింది. దాని పేరేంటి, టొయోటా హైక్రాస్. ఆ హైక్రాస్ కార్లో ఈ హైబ్రిడ్ ఎదవ ఏం చేస్తూ ఉంటాడంటే వెనకాల చెత్తా చెదారం అంటే కొన్ని కరపత్రాలు వేసుకుని, ఏం చెత్తా చెదారం అది, మత ప్రచారానికి సంబంధించిన చెత్త చెదారం, ఇంకా చెప్పాలంటే పెంట వేసుకుని తిరుగుతూ ఉంటాడనమాట. ఎందుకు వాటిని ఇంత పరుషమైన పదాలతో చెప్పాల్సి వస్తుందంటారా? ఎందుకంటే కేవలం వాడి మత ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతే పర్లా, కానీ మన ధర్మం గురించి దుష్ప్రచారం చేస్తూ మనల్ని ఇండైరెక్ట్గా అవమానిస్తూ వీడు ప్రచారం కొనసాగిస్తూ వెళ్తున్నాడు. వీడు క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి మన దేవుడు తోపు, మన దేవుడు తురుము, మన దేవుడు పీకుడుగడు, పెద్ద పుడింగి అని చెప్పుకున్నాడు అనుకో, నాకు అబ్జెక్షన్ లేదు. కానీ అణువణువున హిందూ ద్వేషం, అడుగడుగున హిందువులకు చేస్తున్న మోసం ఇవే కనపడతాయి. ఇవి తెలియాలి అంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలాగే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రేమ ముసుగులో లేకపోతే ప్రచారం ముసుగులో వీళ్ళు హిందుత్వానికి చేస్తున్న ద్రోహం, భారతదేశానికి చేస్తున్న నష్టం మారుమూల ఉన్న ప్రతి గ్రామస్తుడికి కూడా తెలియాలి. చిట్ట చివరి హిందువుకి కూడా ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా మనమే తీసుకువెళ్ళాలి. కావాలంటే చూడండి. చాలా రోజుల నుండి వీధి సువార్తకి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాం. ఎందుకు అంటే అసలు వీడియోలో తీయట్లేదు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొన్ని కేసులు పెట్టారు. కొంతమంది అధికారులకి మన మత మార్పిడి చేస్తున్న డబ్బులు ఇచ్చని ట్విట్టర్లో లింక్స్ అన్ని పెట్టారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నా. కానీ గుర్తుపెట్టుకోండి, వీడిని కంప్లైంట్ ఇవ్వటం కాదు, కనపడ్డ చోట కుక్కను కొట్టినట్టు కొట్టండి. వాళ్ళకి కాళ్ళకి దండం పెడతా. కారణం ఏంటి తెలుసా? ఈడి మతాన్ని ప్రచారం చేసుకోవటం కాకుండా మన ధర్మం మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆడి కరపత్రం యొక్క మోటివ్ కూడా వాడు ఏం చెప్తున్నాడు చూడండి. సో అందు నిమిత్తం సమయోచితం కలిగి పెట్టలేదు వీడియోస్. ఈరోజు నుంచి మళ్ళీ పెడతాం. కాబట్టి మీరంతా ప్రార్థించండి. ఎవరైతే రోడ్డు మీదకి దేవుడు నడిపిస్తారో వాళ్ళకి మనం సువార్త చెప్పాలి. వారు వచ్చినప్పుడు వారితో మాట్లాడేటప్పుడు దేవుడే వాళ్ళ హృదయాల్ని మార్చాలి. వాళ్ళకి మంచి మారు మనసు రక్షణ కలుగు చేయాలి. మాట్లాడేది మేము కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడి వారిని ఆయన రక్షించుకోవాలి. మేము మాట్లాడిన తర్వాత ఇదిగోండి మన గాడ్స్ వే మిషన్ ఈ పత్రిక ఒకటి ఇస్తాం. ఈ పత్రిక చదువుతుండగా వారందరూ మారు మనసు పొందలాగా మీరంతా ప్రార్థించండి. అంటే నువ్వు ఇచ్చే చిత్తు కాగితం చదివి ప్రతోడు మతం మారిపోవాలంటావు. అంటే మారుతారు. ఎందుకంటే మారే అంత అమాయకులు భారతదేశంలోనే ఉన్నారు. ఎవడైనా మంచోడే అని నమ్మే అమాయకులు. పైగా వీడేమంటున్నాడు, మేము రోడ్డు సువార్త చేస్తాం, రోడ్డు మీద కనపడ్డోని కల్లా కూడా దేవుడి గురించి చెప్తాం అంటున్నాడు. ఎవడ్రా దీన్ని మత ప్రచారం అంది? భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది. ఎట్లా? నీకు నచ్చిన మతాన్ని నువ్వు పాటించుకోవటానికి, ప్రకటించుకోవటానికి, ప్రచారం చేసుకోవటానికి. ఆ ప్రచారం అనగానే కనపడ్డ ప్రతోడికి ప్రచారం చేయమని కాదు. ఎవడైతే నీ దగ్గరికి వస్తాడో అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అలాంటి వాడికి నీ మతం గురించి చెప్పాలి. కాకుండా రోడ్డు మీదకి వచ్చిన ప్రతివాడికి, అంటే రోడ్డు మీదకి వచ్చినాడు వాడి టెన్షన్లు వాడి పనుల గురించి ఆలోచించుకుంటాడా, లేదంటే రోడ్డు మీద వచ్చేపోయే వాహనాలను తప్పించుకుంటూ వాడి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి, లేదంటే వాడి గమ్యానికి ఎట్లా చేరాలని ఆలోచిస్తాడా, లేకపోతే మార్గ మధ్యలో కనపడి నీలాంటి మతోన్మాద పశువుల యొక్క ప్రభావానికి లోనవ్వకుండా ఎట్లా ఇంటికి వెళ్ళాలని చూస్తాడా? నీకంటే ఇదే పని. అందుకే కారులో అచ్చోసిన ఆంబోతులు అట్లా కూర్చుని ఎవడో పంపిన డబ్బులతోటి, విదేశీయులు పంపిన డబ్బులతోటి లగ్జరీ కారు కొనుక్కుని దానిలో డీజిల్ కొట్టించేసుకుని దర్జాగా తిరుగుతున్నారు ఊరకొక్క. కానీ ప్రజలకు అనేక పనులు ఉంటాయి. వాళ్ళ పనుల్ని చెడగొట్టి, అది కూడా వీడు ఎంత నంగనాచిలాగా నంగిలాగా వెళ్తాడు ఒకసారి చూడండి. తర్వాత కొత్త నిబంధన బైబిల్ కూడా ఇస్తాం. ఎందుకంటే చదువు రాకపోయినా ఇంట్లో వాళ్ళతో చదివించుకుంటారు. అసలు దీంట్లో పూర్తిగా ఉంటుంది. ఈ చెత్త నిబంధన
కొత్త నిబంధన ఏదైతే ఉందో గిడియన్స్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఒక అంతర్జాతీయ సంస్థ, వాళ్ళు బైబిల్స్ని ముద్రించి పంచటమే వాళ్ళ పని. ఈ గిడియన్స్ అనే ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా మతం పేరుతో ఎంత పెద్ద వ్యాపారం చేస్తుంది, ఎంతటి ప్రచారం చేస్తుంది అంటే సెకండ్కి 2 బైబిల్స్ పంచుతుంది. అంటే ఒక సంవత్సరానికి సుమారు 8 కోట్ల బైబిల్స్ ఈ సంస్థ పంచుతోంది. అలాగే ఇప్పటి వరకు ఈ గిడియన్స్ ఇంటర్నేషనల్ సంస్థ 250 కోట్ల బైబిల్స్ని పంచిపెట్టింది. అలాంటి విదేశీ సంస్థ ఇలాంటి వాడికి కూడా కొన్ని బైబిల్స్ పంచిస్తుంది. వీడికి కాదు, ఇలాంటి వాళ్ళకి చాలా మందికి పంపిస్తుంది, వాళ్ళ చేత పంచిపిస్తుంది. ఇలా విదేశీ బిస్కెట్లకి నిజంగా చెప్తున్నా, ఈ గిడియన్స్ అనే సంస్థ యొక్క లక్ష్యం ఏంటై ఉంటుంది? భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 దేశాల్లో ఇలా బైబిల్స్ పంచి, ఇలాంటి కరపత్రాలు పంచి, ఇలాంటి ఊరకొక్కల్ని పెంచి పోషించి వీళ్ళ చేత మత మార్పిడి వ్యాపారం చేపిస్తూ ఉంది. అలాగే ఈ సంస్థ 1908లో ప్రారంభమైతే 2001 వరకు సుమారు 100 కోట్ల బైబిల్స్ని పంచింది. అంటే 93 ఏళ్లు పట్టింది 100 కోట్ల బైబిల్స్ పంచడానికి. కానీ 2002 నుంచి 2015 వరకు 150 కోట్ల బైబిల్స్ పంచింది. కానీ 2001 నుంచి 2015కి అంటే 13 ఏళ్లలో 100 కోట్ల బైబిల్స్ పంచింది. టోటల్గా 200 కోట్లు. ఇక 2015 నుంచి 2025 వరకు 10 ఏళ్లలో 50 కోట్ల బైబిల్స్ పనిచేశారు. అంటే వీళ్ళ విచ్చలవిడి మత ప్రచారం ఏ స్థాయిలో ఉందో చూడండి. ఈ గిడియన్స్ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క లక్ష్యం ఏమై ఉంటుంది, ఎంత కుట్రపూరితంగా దీనికోసం పనిచేస్తుంది అనేది మీరు ఆలోచించండి. అందులో వీడొక పావు మాత్రమే. కానీ ఇలాంటి పావులకి భయాన్ని చూపిస్తే ప్రతి వాడు కూడా ఇలాంటి ప్రచారం చేయడానికి భయపడతాడు. ఇక వీడి ప్రచారంలో ఉన్న డొల్లతనం ఏంటి, దౌర్భాగ్యత్వం ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆయన మన కోసమే ప్రాణం పెట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అనేక జనములను శిష్యులుగా తయారు చేయండి, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారు అని ఆయన వెళ్ళిపోయారు. మరి ఆయన పని ముగించారు. మరి మన పని, మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుతానని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిష్టానికి వీడు డ్రైవింగ్ చేస్తా వీడియోలు చేస్తూ ఉంటే ట్రాఫిక్ పోలీసులు లేకపోతే ఆ వ్యవస్థ వీడి మీద సుమోటోగా కేసు పెట్టి బొక్కలో దెబ్బక ఏం చూస్తున్నారు చూద్దాం. వీడు రోడ్డు మీద వెళ్ళుకుంటా రీల్స్ చేసుకుంటా ఉంటుంటే అది ప్రజా భద్రతకి శ్రేయస్కరమేనా? అంటే వ్యవస్థలన్నీ కూడా ఒక మత ప్రచారకుండా టచ్ చేయాలంటే ఎందుకు ఉచ్చబోసుకుంటానని నాకు అర్థం కావట్లా. అంటే వీడు ఏం చేసినా సరిపోద్దా మైనార్టీ అని ముసుగేసుకుని. ఇప్పటికే మొన్న ఎవడో పెట్టాడు కదా వీడియో, ఆ జిల్లా నాది ఈ జిల్లా నాది, మా 1,60,00,000 మంది ఉన్నామంటాడు ఒకడు. ఇంకో గాడిద కుడికేమో 1,70,00,000 మంది అయిపోయి ఉంటాడు ఒక్క ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు టచ్చోసిన ఆంబోతుల్లాగా తిరగటానికి వదిలేస్తే వాళ్ళు 3 కోట్లు కూడా అయిపోతారు. వీళ్ళు ఆంబోతుల్లాగా మత ప్రచారం చేస్తూ మత మార్పిళ్ళు చేస్తుంటే ఎవడు అడగడు, వీళ్ళని అడ్డుకోండిరా అని చెప్పేసి మేము మాట్లాడుతుంటే మా మీద ఉల్టా నిందలు, మతోన్మాదులన్నీ లేకపోతే మతం పేరుతో ఏదో వైషమ్యాలు పెట్టేస్తున్నావు అని. మరి ఈడు చేస్తున్నదేంటి? ఏం పెద్దయినా గొర్రెల మేకలా బాగున్నావా? అసలు వీడు పాటించే టాక్టిక్స్ కూడా చూడండి. రోడ్డు పక్కకెళ్ళి ఎవరి పనిలో వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా నాగ్గా మాట్లాడి ఫస్ట్ పరిచయం చేసుకుంటాడు. ఎదటోడు సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు అనిపిస్తే వాళ్ళ కరపత్రాలు ఇచ్చి వాళ్ళ చేతిలో బైబిల్ పెట్టి వాళ్ళకి యేసుక్రీస్తు గురించి సోది వార్త, అదే సువార్త అని చెప్పి ఈడనుకుంటాడు. ఆ సోది వార్త చెప్తాడు. ఎవడన్నా కాస్త గట్టిగా రివోల్ట్ అయితే మూసుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కాబట్టి ఈడు ఎక్కడ కనపడ్డా సరే వాడికి చెప్పు తెగేలాగా సమాధానం చెప్పండి, మూసుకుని ఆడిపోతాడు. ఈడు కాదు, ఈడు లాంటి వాళ్ళందరికీ కూడా. కావాలంటే ఓ 2-3 ఎగ్జాంపుల్స్ చూడండి. అంటే ఇదేనా? ఓకే, మంచిదమ్మా. ఇవ్వండి దేవుడు మాట చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. పెద్ద ఆయన ఎండకి గొడుగన్న వేసుకోవా, ఇంత ఎండగా వస్తుంటే ఏం చేస్తున్నావు రోడ్డు మీద? మాటలు దేవుడు మాటలు చదువుకోండి. ఏ ఊరు మీరే? ఏం పేరు నీ పేరు? ఓకే, ఇక చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. ఏం తమ్ముడు ఇట్లా చాకలకుండా పోవటానికి అవుతుందా? ఇదిగోండి యేసుక్రీస్తు దేవుడి మాటలు అవి, మంచి మాటలు చదువుకోండి, బాగుంటుంది. చదువుకున్నావన్నా? ఇంటి దగ్గర చదివించుకో మంచి దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ఏ దేవుడురా దీవించేది? నీ వెనకాల గుడి కనపడుతుంటే గుడి దగ్గరే నువ్వు నీ ప్రచారం చేస్తున్నావు. నాకు అర్థం కావట్లా పోలీసులు ఏం చేస్తున్నారు. ఈడు అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతా ఉంటే గుడి దగ్గర మత ప్రచారం చేస్తున్నాడు. ఆదాయం వచ్చే గుళ్ళను మాత్రమే మీ అధీనంలో పెట్టుకున్న ఈ దేవాదాయ శాఖ ఆదాయం మీద మాత్రమే బతుకుతా ఉంది. ఆలయాలను కాపాడే పని ఏమి చేయట్లా, ఆలయ పవిత్రత్వ జోలికి రావట్లా. పైగా ఈ పాస్టర్కు
గుడి దగ్గర మత ప్రచారం చేస్తుంటే ఇది జియో 746 కి విరుద్ధం, హిందూ దేవాలయాల పరిసరాల్లో మత మార్పిడి మత ప్రచారాలు చెయ్యకూడదు. ఒక్క లుచ్చాగాడు వచ్చి ఇప్పుడు మాట్లాడతాడా? మాకు నీతులు చెప్పేవాడు. గుడి దగ్గర మత ప్రచారం ఏంట్రా గాండు అని చెప్పి అడుగుతారా? ఈడ పైగా గుడికాడ కూర్చొని యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ప్రపంచంలో పెద్ద అబద్ధం ఏదైనా ఉందంటే యేసే. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కట్టుకథ ఏదైనా ఉందంటే యేసు పుట్టాడు యేసు చచ్చాడు అన్నదే. ఛాలెంజ్ ఎవడన్నా వస్తాడేమో డిబేట్కి రండి, యేసు పుట్టాడు అంటానికి ఒక ఆధారం తీసుకురండి. సత్యం నువ్వు ఎట్ట చెప్తున్నారా లుచ్చా? ఈ విధంగా మరి చూసిన ఆంబోతుల్లా పోతా ఉంటే ప్రతి హిందువులో మార్పు రావాలి. అఫ్ కోర్స్ మన వీడియోస్ చూస్తూ చాలా మంది హిందువుల్లో మార్పు వచ్చింది. కొంతమంది వీడికి కుక్కని మింగినట్టు మింగుతూ ఉన్నారు. ఇంకొంతమంది వీడికి సరైన అంటే వాళ్ళ సామరస్యపూర్వకమైన ధోరణిలోనే పెంట పెడతా ఉన్నారు. కావాలంటే ఒక్కసారి ఈ కుర్రోడు చూడండి ఏం మాట్లాడుతున్నాడో. ఇది అయిన తర్వాత ఇందాక కనపడ్డ పెద్ద ఆయన ఏం చెప్పాడో వినిపిస్తా. ఓకే, ఇట్లా ఏ ఊరు పోతుంది? నెల్లూరు పోతా. చదువుకున్నారా? చదువుకున్నారా? మంచి మాటలు చదువుకోండి, దేవుడు మాటలు బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. నేను కూడా హిందువులమే. నేను కూడా ఇది అసలు మతం కాదు తమ్ముడు. నువ్వెవరో నాకు తెలియదు, నీకు నిజంగా చెప్తున్నాను. ఎదురుగా ఉంటే పాదాభివందనాలు చేయాలా. ఎంతో మంది హిందువులు చూసి నేర్చుకోవాలా. హిందూ ధర్మం ప్రకారం మన భగవంతుని తప్ప ఇంకే శవాన్ని ఏ పాపిస్తోడిని మొక్కాల్సిన అవసరం లేదని ఎంత స్పష్టంగా చెప్పావు తమ్ముడు. అది ఓ పాస్టర్ గాడు, అది కారులోంచి కాలు బయట పెట్టకుండా ప్రతోడి పని చెడగొడుతున్న ఒక పనికి మాలిన పోరంబోగ్గాడికి ఎదురుగా చెప్పావు చూడు. వేసుకో సెల్యూట్. అబ్బా, ఒక్కొక్క డైలాగ్ ఒక్కో ఆణిముచ్చి వేస్తున్నావు తమ్ముడు నువ్వు. నిజంగా మంచి మార్గం. నా పేరు మల్లికార్జునరావు, నేను హిందూనే. అదరగొట్టావు. హిందూనే, నేను క్రైస్తవుని కాదు. చివరికి సిగ్గులేనోడు నేను క్రైస్తవుణ్ణి అని కూడా చెప్పుకోలేని బతుక్కొచ్చేసాడు. ఇడు చూసారా, ఇది ఈడు కుక్క బతుకు. ఈడు కుక్క బతుకు కాదు, ఈ జాతి బతుకే ఇంత. వీళ్ళ మతాన్ని కూడా వీళ్ళు చెప్పుకోలేరు. వీళ్ళ మతానికి వీళ్ళ మనుషులకి ఓ మంచి పేరును కూడా ఇవ్వలేనోడు అంట. మనకేదో ముక్తినిస్తాడంట, మోక్షం ఇస్తాడంట, స్వర్గం ఇస్తాడంట, నా బొత్తెత్తాడంట. చించి పడేశాడు. బాబా 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 బా. విజిల్స్ విజిల్స్ విజిల్స్. తమ్ముడు 100 ఏళ్ళు నువ్వు చేసిన పనికి విజిల్స్. సరే, మంచిదిలే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎట్ట గుడారాలు మూసుకుని ఎట్టబోతున్నాడు చూసారా? ఇలా పంపాలా. ప్రతి ఊర్లో ఇలాగే పంపండి. వీలైతే ఇంకాస్త గట్టిగా చెప్పి పంపండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా, గట్టిగా వినపడేలాగా అర్థమయ్యేలాగా చెప్పి పంపండి. ఇక ఇప్పుడు ఎమ్మటే సానుభూతి మ్యూజిక్ టూడూ డూడూ అంటాడు. ఎందుకు? మళ్ళీ ఇక్కడ సానుభూతి గేమ్ ఆడిపించుకోవాలి కదా, సానుభూతి తెచ్చుకోవాలి కదా. అలా తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ బైబుల్స్, ఎక్కువ కరపత్రాలు, ఎక్కువ పెట్రోల్ డబ్బులు వస్తాయి ఈడికి. ఇది ఈడి జాతి బతుకు. విదేశాల నుంచి ఇచ్చే బిస్కెట్ల కోసం ఇంత నీచమైన పనులు చేస్తానికి సిద్ధపడిపోయారు వీడు. అలాగే ఇందాక కనిపించిన పెద్ద ఆయన వీడికి ఎట్ట గడ్డి పెట్టాడు ఒకసారి చూడండి. నా దృష్టిలో ఒకటయ్యా, అన్ని బాగుంది. యేసు మొత్తము నచ్చిన దేవుడు. నువ్వు ఏ దేవుడైనా ఒకటే. ఇప్పుడు చెట్టు ఉంది, నువ్వు నమ్మి మనసు అసలు దేవుడు అనేది ఒక్కడే. మొత్తాన్ని సృష్టి అక్కడెవరు? ఒక్కడ అసలు కంటికి కనపడు, ఏం లేదు. మనం పీల్చే గాలి సూర్యుడు మనకు కనపడేది. ఈ గాలి పోయినప్పుడు అయిపోయినట్టే. గాలి ఉన్న చేపు గాలి ఎక్కడికి వెళ్తుంది? గాలి ప్రపంచం అంతా ఉంది. లేని చోట్ల చెట్లు ఉంది, గొడ్లే ఉంది, ప్రతి దిక్కు ఉంది కాబట్టి యేసు ప్రభు కొలిచేవాళ్ళు ఏంటంటే నువ్వు నీకు నచ్చింది తప్పులే. ఇప్పుడు దేవుడు కూడా ఏంటంటే ఇన్ని రూపాయలుగా ఏంటంటే బ్రహ్మగారికి రావడం ఇంకొక రకాల ఎన్నో రకాలు వస్తున్నాడు. నీకు నచ్చిన రాముని కొలిచారు, ఒకటి ఈశ్వరుని కొలిచారు, ఇంకొక రకరకాలు కొలుచుకుంటారు. కానీ యేసు మతం వాళ్ళు ఏం చెప్తారంటే మా దేవుడు గొప్ప అనకూడదు, అది చాలా తప్పు. నాకు నచ్చింది దేవుడు చదివినా, నాకు మనసు నచ్చింది నమ్ముకో, తప్పులే. ఏరే దేవుడు కడప. ఇప్పుడు హిందూ మతం దేవతలు ఎవరైనా హిందువులు
ఏ దేవుడి కాడికైనా పోతారు, ఏ ప్రసాదం ఏందంటారు. ఇప్పుడు నేను మసీదు కనబడి దండం పెట్టుకుంటా, మా చర్చి కనబడి దండం పెట్టుకుంటా, తప్పులే. కానీ వాళ్ళు అట్ట కాదు, మా దేవుడు గొప్పోడు, మీ శరణు పనికిరావు, అవి తీసేయండి అనే పదం రాకూడదు. వేరే వాటి గురించి విమర్శించడం తప్పే. కానీ నీకు నచ్చింది, నాకు నచ్చింది, నువ్వు కొలుచుకో, తప్పులే. నీకు నువ్వు చూసి ఇచ్చి నువ్వు పేపరు, నాకు నచ్చిందంటే దిగుతా, తప్పులే. నచ్చకపోతే మానేస్తా. అబ్బా పెద్దాయన కాస్త సెక్యులరిజం అయితే అయ్యింది కానీ ఈడికి మాత్రం భలే గడ్డెట్టావయ్యా. పైగా ఈ గాడిద కొడుకు అలా తప్పేలే, పక్క దేవుడిని తిడతాం తప్పే. మరి నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతికి వెళ్ళా, గుండు కొట్టించుకున్నా, నా ఇది కొట్టించుకున్నా, ఎందుకురా సొల్లు కబుర్లు చెప్తున్నావు? మరి మా గుడి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఎందుకురా చెప్పావు లుచ్చాగా? ఎందుకంటే ఆ పెద్ద ఆయన కాస్త జ్ఞానంతో విచక్షణతో మాట్లాడితే వీడి దగ్గర కౌంటర్ వేయడానికి సమాధానం లేక మూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ కుర్రోడు కాస్త గట్టిగా చెప్పేపటికి ఇక్కడి నుంచి ఏకంగా పారిపోయి ఎరుపు నవ్వుకుంటా సాడ్ మ్యూజిక్ వేసుకుంటా వెళ్తున్నాడు. సో ఈ వీడియోస్ చూసిన తర్వాత అయినా సరే బహుశా హిందువులకు అర్థమవుతుందిగా మీరేం చేయాలో, మీరు ఎలా రియాక్ట్ అవ్వాలో. వీళ్ళ మీద సానుభూతి ఏమి చూపించొద్దు, ఎక్కడా చూపించాల్సిన అవసరం. వీళ్ళేమి ప్రజాసేవ చేయట్లా, దేశ సేవ చేయట్లా, మానవ సేవ చేయట్లా. మనుషుల్ని భయపెట్టి మత మార్పిడి చేయాలని చూస్తున్నారు, మోసం చేసి మత మార్పిడి చేయాలని చూస్తున్నారు, ఆశ పెట్టి మత మార్పిడి చేయాలని చూస్తున్నారు. ఏం చేసైనా సరే ఏదోలా మత మార్పిడి చేయాలని ఈ లుచ్చాగాళ్ళు ఆలోచించడానికి కారణం ఏంటి? విదేశీయుల దగ్గర నుంచి వస్తున్న బిస్కెట్లే. గిడియన్ సోడు పంచుతున్నది బైబుల్స్ మాత్రమే కాదు, బైబుల్స్ మనకి పంచడానికి, మనకి బైబుల్స్ అందజేస్తున్న ఈ బోకరగాడికి నిధులు కూడా ఉంటాయి. వాడి ప్రయోజనాల కోసం చేస్తున్నారు. వాడు ఆ ప్రయోజనం కోసం చేసే పనుల నుంచి కూడా కనీసం కారు బయట పెట్టకుండా చేస్తున్నాడు. మరి ఆయన ఏం చేయాలో మీరు ఆలోచించండి. ఏం చేస్తుంటావు? మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏ హోటల్లో పని చేస్తావు? ఏం చదువుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? డీసీపల్లి మీ ఇల్లా? చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? మంచి దేవుడి మాటలు చదువుకో. యేసు ప్రభు తెలుసా నీకు? ఎవరు? తెలుసా నీకు? నిజం తెలుసుకోవాలి, సత్యాన్ని. తెలుసా నీకు యేసు ప్రభు? ఎప్పుడన్నా వెళ్తావు చర్చికి? వెళ్ళవా? వెళ్ళు తమ్ముడు, మంచిది. ఆయన నిజమైన దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇటు చూసారుగా, చిన్న పిల్లల్ని అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చదువును కూడా ఆపేసి హోటల్లో పని చేసుకుంటున్న కుర్రోడిని పని చేసుకునివ్వకుండా ఈ త్రాష్టుడు ఈడికి పని లేదు కాబట్టి ఆ కుర్రోని కూడా పని మానేసుకుని చర్చికి పోతావా అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా మత ప్రచార స్వేచ్ఛ కింద వస్తాయారా గాడిదే? పెద్దాయన ఎండకి గొడుగన్న వేసుకోవా? ఇంత ఎండకి వస్తుంటే ఏం చేస్తున్నావు రోడ్డు మీద? ఈ లుచ్చాగాడు రోడ్డు మీద గొర్రెలు కాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఎండ గొడుగన్ని వేసుకోవాయా అంట. ఈ ముందు ఎప్పుడన్నా కారు దిగి మాట్లాడా? వీడికి ఎంత ప్రేమో మనుషులంటే. వీడు ఇన్ని బైబుల్స్ వేసుకుని వెళ్ళే బదులు, ఇన్ని కరపత్రాలు వేసుకుని వెళ్ళే బదులు 100 గొడుగులు వేసుకుని వెళ్ళిపోయి ఇట్లాంటి వాళ్ళకి గొడుగన్ని ఇవ్వచ్చుగా, కష్టపడి ఎండలో పని చేసుకునే వాళ్ళకి. అది చేయడు. ఎందుకంటే గొడుగిస్తే వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ ప్రశాంతతను పాడు చేసే నల్లొట్టాల పుస్తకాన్ని నాటి చేతిలో పెట్టాలన్నమాట. అది తెలుసా? అంటే ఇప్పుడు చర్చికి వెళ్తావా? ఒకసారి వెళ్ళండి. చనిపోయిన తర్వాత 2 ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని మనం ఇక్కడ నమ్మాలి. నమ్మితేనే మనకి పైన స్వర్గం అనేది ఉంటుంది. లేకపోతే చాలా కష్టం, భయంకరమైన నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. వారి బొత్తుగా పురుగుని చంపలేని అగ్ని, అదొక అగ్ని. దానికి మేము భయపడటం, మళ్ళీ ఆ బొత్తులో అగ్నికి భయపడి మేము మతం మారటం. ఎందుకు అడుగు తింటానిక? అగ్ని లేదు, ఆకులు కట్టలేదు, ఎవడో భయపడాల్సిన అవసరం లేదు. ఆ అగ్ని నా ఈక కూడా పీకలేదు. అర్థమైందా? నరకంలో అగ్ని అంట వాడు కాగా. నేను చెప్పాను కదా, వీళ్ళు ఎంత భయపెట్టి ప్రలోభ పెట్టి మోసం చేసి మత మార్పిడి చేయడం కోసం 1,00,000 కట్టుకథలు చెప్తారు. అగ్ని లేదు, ఆకులు కట్టలేదు. ఒక పురుగుని చంపలేని అగ్ని అంట మన ఏదో పీకిద్దంట. గోంగూర ఏం కాదు. సో ఇందాకటి నుంచి 10 మంది కనపడ్డోళ్ళల్లా చెప్పుకుంటూ వస్తున్నారు కదా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. నమ్ముకుంటే ఏమవుతారా? ఈ వార్త చూడోసారి. నిన్నే జరిగింది. 4 రోజుల పాటు ఇంట్లోనే మృతదేహం. యేసుప్రభు బతికెత్తాడని ప్రార్థనలు. హైదరాబాద్లోని కుకట్పల్లిలో ఘటన చూశారు కదా. ఓ క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన 3 పిల్లలు, వాళ్ళ అమ్మ చచ్చిపోతే యేసు వచ్చి బతికెత్తాడు అని చెప్పేసి 4 రోజులు కొంపలోనే శవాన్ని నెట్టు కూర్చున్నారు. చివరికి ఆ శవం వాసన వచ్చింది కానీ యేసు రాలేదయ్యా. రాడు. ఎందుకు అంటే యేసనే ఒళ్ళేడుగా. నేను అదేగా చెప్తున్నా. యేసు పుట్టింది లేదు, పెరిగింది లేదు, మాట్లాడింది లేదు, మహిమలు చేసింది లేదు, సచ్చింది లేదు, మళ్ళా లేచింది లేదు, మళ్ళా వచ్చేది ఇంతకంటే లేదు. అన్ని కట్టుకథలే.
మరి ఇన్ని కట్టుకథలు చెప్పుకుంటా వీధుల్లోకి వెళ్ళిపోయి మా గుళ్ళ దగ్గరే ప్రచారం చేస్తా, మా వాళ్ళ దగ్గరే ప్రచారం చేస్తా. ఎందుకంటే దారిలో కనపడ్డ 10 మందిని అడిగితే 10 మంది చెప్పిన మాట ఏంటంటే చర్చికి వెళ్తామంటే మేము వెళ్ళమన్నారు. ఈడు చర్చికి వెళ్ళు అంటాడు. మరి నా సాటి హిందువుల్ని ఈడొచ్చి రాబందు తన్నుకుపోయినట్టు తన్నుకుపోతాను అంటే మేము చూస్తూ కూర్చుంటామా? మాట్లాడమా? నిజంగా వ్యవస్థలకి ఏమాత్రం అన్నా కాస్తైనా సరే బాధ్యత ఉంటే ఈడు ఆ కారులో తిరుగుతా రీల్స్ చేయటమేంటి? ఇష్టారాజ్యంగా పర్మిషన్ లేకుండా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మత ప్రచారం చేయటమేంటి? మత ప్రచారం చేసుకోవటానికి స్వేచ్ఛతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నారా బద్మాష్? ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, కన్సిడరింగ్ పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ, వీటన్నిటికి భంగం కలగకుండా నీ ప్రచారం చేసుకోవాలి. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి నీ వర్ర చూపించుకుంటా, నీ ఊర పంది పొట్ట చూపించుకుంటా, నీటేనికి వెళ్ళి ఎట్టున్నావురా పందిలాగా తిని ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ తెచ్చుకున్నావు, ఫుల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బట్టి సస్తావు అనుకున్నావు కదా. మరి నీ కొలెస్ట్రాల్కి నువ్వు డాక్టర్ దగ్గరికి పోయి మందులు ఎందుకు తెచ్చుకున్నావురా ఊరకొక్క? నువ్వు కూడా ఆ పరిశుద్ధ రక్తం అని చెప్పేసి మీ ఏసు రక్తం తెచ్చుకుని తాగేసి మొత్తం క్లీన్ కొలెస్ట్రాల్ అయిపోయిందని చెప్పేసి సావచ్చుగా. నీకు వచ్చేపాటికి డాక్టర్లు కావాలి, హాస్పిటల్ కావాలి. నువ్వు తిరగటానికి ఏమో నీకు కాస్ట్లీ లగ్జరీ కార్లు కావాలి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ పని చెడగొట్టి వాళ్ళ ప్రైవసీని వీధుల్లో పెడతావా? అంటే నువ్వు కరపత్రం ఇచ్చేసి ఊరుకుంటున్నావు, కానీ నువ్వు వీడియో పెడుతున్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ప్రైవసీకి భంగం కలుగుతుంది. నిన్ను నిజంగా మక్కెలు ఎరగొట్టాల పోలీసులు బొక్కలో వేసి. వాళ్ళు చేయట్లేదు కాబట్టి బహుశా ప్రజలే ఆ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందేమో. ఆలోచించుకోండి. క్రైస్తవ్యంలోకి వెళ్తే ఇలాంటి ఉన్మాదంతో చివరికి శవాల్ని పూజించటం కాదు, శవాల్ని కొంపలో పెట్టుకుని కొళ్ళ పెట్టుకునే స్థితికి మారిపోతారు. అలా జరగకూడదు అంటే సనాతన ధర్మంలో ఉండండి. సనాతన ధర్మాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి సనాతన ధర్మంలోకి రండి. స్వధర్మంలో సగర్వంగా బతకండి, సగౌరవంగా బతకండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.